Fine. Let's see all condition and loops conditions in the single table. So a table lo comparison lo ఏది ఎప్పుడు వాడాలని మీరు డిసిషన్ మేకింగ్ ఇక్కడే తీసుకోవచ్చు. So we go for condition statements. This is like one time entry, not multiple time entry. One time entry ki we go for if statement. And condition antene one time entry, multiple time entry kaadu. So one time entry lo manaku two cases vastayi. If case, switch case. Switch case ni ikkada Verilog lo case antaru. And here ikkada if antaru. So if nu mala if else previous letter రాసుకోవచ్చు. ఓన్లీ if రాయచ్చు, if else రాసుకోవచ్చు, if else if రాసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది యూజువల్ గా కండిషన్ బ్రాంచింగ్ లో వాడుకుంటాం. కండిషన్స్ చెక్ చేసుకుని రాసుకుంటూ వెళ్ళాలి వాడతాం. ఇది ఎగ్జిక్యూట్స్ కోడ్ ఇఫ్ ఇట్ ఇస్ కోడ్ ట్రూ. ఈ కోడ్ ట్రూ అయితేనే దిస్ విల్ రన్, అదర్వైజ్ ఇట్ వోంట్ రన్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాస్ సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్. అంటే ఎంట్రీ అవుతుంది కండిషన్ ట్రూ అయితే, కండిషన్ ట్రూ కాకపోతే ఎగ్జిట్ అయిపోతుంది. అంటే సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్, ఇంకా దానికి ఇంకొక వేరే ఎంట్రీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇట్ విల్ గో టు ఎల్స్ కండిషన్, మళ్ళీ ఎల్స్కి వెళ్తారు, అక్కడ ట్రూగా చెక్ చేసుకుంటారు, ఆ లేదు మళ్ళీ ఎగ్జిట్ బయటకు వచ్చేస్తారు. అంతేకాని మళ్ళీ వెళ్ళి మల్టిపుల్ ఎంట్రీ ఉండదు. మల్టిపుల్ ఎంట్రీ ఉండదు అంటే ఇక్కడ క్లాస్ రూమ్లోకి వచ్చినట్టు, అరే పాస్ తీసుకొచ్చావా లేదు వెళ్ళిపో బయటికి నాటలో పాస్ తీసుకురా లేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెక్ చేసి, అంటే వాడిని మళ్ళీ ఇంకోసారి అలో చేయండి, క్లాస్లో అలో చేయండి. అర్థం అంటే మీ ఐడి కార్డ్ చెకింగ్ లాగా, ఒక ఐడి కార్డ్ ఒకసారి రాలేదంటే నువ్వు ఈరోజు మొత్తం కాలేజ్కి ఆప్షన్ పెట్టాలి. ఒకసారి ఐడి కార్డు ఉంది సార్ ఇంటికి వెళ్ళి వేసుకోవస్తాను సార్ మళ్ళీ వేసుకోవచ్చావు, దట్ కమ్స్ అండర్ లూప్స్. మల్టిపుల్ ఎంట్రీ, ఈ టూ కేసెస్ సింగిల్ ఎంట్రీ కిందకి వస్తాయి. దీంట్లో మళ్ళీ టూ టైప్స్, ఇట్లా కండిషన్ వైజ్ బ్రాంచింగ్, అంటే ఇదైపోతే ఇదైపోతే ఇట్లా బ్రాంచ్ వరుసగా రాసుకుంటూ వస్తుంది. దిస్ కాల్డ్ కండిషన్ బ్రాంచింగ్. స్విచ్ కేస్ వచ్చి మల్టీ కేస్ బ్రాంచింగ్, అంటే ఒక కండిషన్ తో ఏ కేసుతో మ్యాచ్ అవుతే వాళ్ళకి ఇస్తాం. అంటే కేసెస్ రాసేసుకొని ఏ కేసు మ్యాచ్ అయితే సో ఒకడే వస్తారు ఎంట్రీగా. ఏ కేసు మ్యాచ్ అయితే ఆ కేసు రన్ అయిపోయి వెళ్ళిపోతాం, ఎగ్జిట్ అయిపోతాం. ఆ కేసు మ్యాప్ అవ్వకపోతే డిఫాల్ట్ కేసు రన్ అవుతుంది. ఇఫ్లో అలాంటి లేదు, డిఫాల్ట్ కేసు లేదు. ఇఫ్లో ఎల్స్ ఏంటి ప్రాబ్లము, ఇఫ్ ట్రూ ఆర్ ఎల్స్ ఇది అంతే అట్లే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, స్విచ్లో అన్ని కండిషన్ రాసి డిఫాల్ట్ కేసు రాసుకుంటాం. సో దిస్ ద మెయిన్ పర్పస్. ఈ మల్టీవే బ్రాంచింగ్ ఉంటుంది. ఇది ఎగ్జిక్యూట్స్ కోడ్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడైతే కరస్పాండింగ్ అన్ని టర్మ్స్ చెక్ చేసుకుంటుంటారు. ఇది ఎఫిషియెంట్ వే. యాక్చువల్గా ఇఫ్ కండిషన్స్ కి స్విచ్ లో అడ్వాంటేజెస్ అంటే మల్టిపుల్ బ్రాంచింగ్ ఎక్కువ ఉన్నప్పుడు స్విచ్ ఫాస్టెస్ట్ గా రన్ అవుతుంది. స్విచ్ ఫాస్టెస్ట్ కంపేర్ టు ఇఫ్. అందుకని మీరు గో ఫర్ అంటే కండిషన్స్ మనకు ఒకటో రెండో ఉన్నాయి ఇఫ్కే వెళ్తారు. ఒక 5-6-10 కేసులు ఉన్నాయనుకో ఇఫ్ లో రాసేదానికన్నా స్విచ్ కేసు ఈజీ అయ్యింది. సో అలా డిసైడ్ చేస్తాం ఇఫ్ వెళ్ళాలా స్విచ్ కేసు వెళ్ళాలా. సో ఇక్కడ ఇఫ్ సింటాక్స్ ఎలా వాడతాం, ఇఫ్ ఎల్స్ రాసుకుంటాం ఇంతే, వెరీ ఈజీ. ఇక్కడ కేసులో మనం కేసెస్ ఎన్ని అన్ని కేసెస్ రాసుకోవాలి. బట్ ఎండ్లో కూడా ఎండ్ కేస్ అని రాయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు మేజర్గా చెక్ చేసుకోవచ్చు ఏంటంటే స్విచ్ కేసులో డిఫాల్ట్ కేసు మ్యాండేటరీ, కంపల్సరీ రాయాల్సిందే. డిఫాల్ట్ రాయకపోతే మీకు స్విచ్ కేసు అంటే రన్ అవ్వదు. బట్ లేదా ఇలాంటి కండిషన్స్ ఇఫ్ ఎల్స్లో లేవు. స్విచ్ కేసు అడ్వాంటేజ్ టైం ఫాస్ట్, బట్ ఇది ఎప్పుడు వాడాలి, ఎక్కువ ఉన్నప్పుడే వాడాలి. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఎండ్ కేస్ అని మెన్షన్ చేయాలి అండ్ డిఫాల్ట్ అనే స్టేట్మెంట్ ఉండాలి. దీస్ ఆర్ థింగ్స్ దేర్. నెక్స్ట్ లూప్ కండిషన్స్ లో మళ్ళీ టూ టైప్స్, కండిషన్ ఉన్నవి కండిషన్ లేనవి. ఈ టూ కైండ్స్ అండర్ కండిషన్స్. ఫర్ లూప్ అనేది కండిషన్ నుండి ఎన్నిసార్లు రన్ అవ్వాలో కూడా ముందే చెప్పేస్తే దట్ కమ్స్ అండర్ ఫర్ లూప్. ఇక్కడ ఇటరేటివ్ లూపింగ్ నోన్ కౌంట్, ఎన్నిసార్లు రన్ అవ్వాలో కూడా చెప్పేస్తాము బేస్డ్ ఆన్ కండిషన్. అది ఇక్కడ. సో ఇట్స్ ఫర్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఇది రన్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ రిపీటెడ్ బై ఫర్ ఫిక్స్డ్ కౌంట్. ఇలా నార్మల్ ఫర్ లూప్ లా రన్ చేస్తాం. ఇనిషియల్, కండిషన్, ఇటరేటివ్ మూడు ఉండాలి. ఆ మూడు కంపల్సరీ ఉండాలి. దట్ ఇస్ ఫర్ లూప్. వైల్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ముందే తెలియదు, ఓన్లీ కండిషన్ బేస్డ్ ఇది రన్ అవుతుంది. కండిషన్ బేస్డ్ ఆ కండిషన్ ఏంటంటే ఏదైనా చెక్ చేసి కండిషన్ ట్రూ అయినంత వరకు 1,00,000 సార్లు అయినా కూడా ఇది రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇటరేటివ్ బేస్డ్ ఆన్ కండిషన్. Whereas here it is loop specific on number of condition మీద డిపెండ్ అవుతుంది. ఓకే, రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ రాయాలి. సింపుల్. నౌ ఈ రెండు కండిషన్ తెలియదైనా మీకు అంటే ఏ కండిషన్ లేదు, ఊరికే నాకు ఈ ప్రోగ్రామ్ ఒక 4 ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేయాలంటే 4 సార్లు రన్ అవుతుంది చాలు. సో కండిషన్ లెస్ లూప్స్ రిపీట్ ఫర్ ఎవర్. రిపీట్ అనే ఫిక్స్డ్ నెంబర్గా అంటే 4 సార్లు రన్ అవుతుంది చాలు అని తెలిసినప్పుడు రిపీట్ వాడతావు. ఆ 4 సార్లు నీకు తెలియదు అనుకో దానికి రిపీట్ అని వాడతావు, ఫర్ ఎవర్ వాడతావు అంతే. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. కండిషన్ లేదు,
నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలిస్తే ఫర్ రిపీట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలిస్తే రిపీట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియకపోతే ఫర్. సో ఇక్కడ ఇట్లా మార్చుకోండి. ఇది కండిషన్ ప్లస్ కౌంట్ తెలిసింది. కౌంట్ తెలిస్తే దీన్ని ఏమంటాం ఫర్ లూప్ అంటాం. ఇక్కడ కండిషన్ ఒకటే తెలిస్తే దీన్ని ఏమంటాం వైల్ లూప్ అంటాం. ఇక్కడ ఓన్లీ కౌంట్ తెలిస్తే ఏమంటాం రిపీట్ అంటాం. కౌంట్ ప్లస్ తెలిస్తే ఏమంటాం ఫర్ ఎవర్ అంటాం. కండిషన్ పదమే రాదు, ఓన్లీ కౌంటర్ నాన్ కౌంటర్, అన్కౌంటర్ అంటే ఇన్ఫినిట్. దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇక సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని రిపీట్ ఈ బ్రాకెట్ నెంబర్లో వేయాలి, ఎంత వేయాలి ఇది అనేది. అండ్ ఇక్కడ ఫర్ ఎవర్ అని చెప్పి ఆ కండిషన్ చేస్తే సరిపోతుంది. ఏం చేయాలన్నా అది చేస్తే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్. హోప్ మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ రాసినప్పుడు మీ పర్పస్ చెక్ చేసుకొని ఏ కండిషన్ వాడాలో అది వాడితేనే మీకు అది రైట్ వే ఆఫ్ సింథసిస్ అవుతుంది. సో ప్రతిదానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి కదా, దాన్ని చెక్ చేసుకొని చేసుకోండి.